నమస్తే వెల్కమ్ టు 69 టీవీ తెలుగు నేను జితేంద్ర బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం వేసవిని దృష్టిలో పెట్టుకొని సాగు తాగునీటి సమస్యలపై దృష్టి సారించాలి నల్గొండ జిల్లా అధికారులను ఆదేశించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మిర్చి రైతుకు 25,000 గిట్టుబాటు ధర కల్పించాలి శాసన మండలికి మిర్చి దండలతో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఓయూలో నిరసనలను రద్దు చేస్తూ సర్క్యులర్ జారీ చేసిన వైస్ ఛాన్సలర్ ప్రభుత్వ తీరుకు నిరసనగా అసెంబ్లీని ముట్టడి చేసిన బీఆర్ఎస్వీ నేతలు ఈ వేసవిలో నల్గొండ జిల్లాలో సాగు తాగునీరు విద్యుత్తుకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లాలో సాగునీటి సౌకర్యం పెరగడం ఇతర కారణాల వల్ల విద్యుత్ డిమాండ్ సైతం బాగా పెరిగిందని వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ వేసవిలో సాగు తాగునీటికి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అధికారులతో వ్యవసాయ నీటిపారుదల విద్యుత్ తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లాలో సుమారు 1,00,000 ఎకరాల ఆయకట్టు పెరిగిందని దీనిని దృష్టిలో ఉంచుకొని వరిధాన్యం ఎక్కువగా ఐకేపీ సెంటర్లకు వచ్చే అవకాశం ఉన్నందున ముందు నుండే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది సేమ్ లాస్ట్ టైం 374 ఐకేపీ సెంటర్స్ నల్గొండ జిల్లాలో కొత్త నల్గొండ జిల్లా పెట్టి స్టేట్ లో అందరూ త్వరగా ముందు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఫార్మర్స్ అమౌంట్ కానివ్వండి ఒక బోనస్ అమౌంట్ కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నది అది కూడా నిన్ననే మాట్లాడలేం కాబట్టి అది ఈ మంత్ ఎండింగ్ రిలీజ్ అవుతుంది ఈసారి కూడా అవసరం వస్తే మనం 1,00,000 ఎకర్స్ ఆయకట్టు పెరిగింది కాబట్టి అవసరం వస్తే ఐకేపీ సెంటర్ కూడా ఎక్కువ పెంచాలని చెప్పి కలెక్టర్ గారు కూడా వారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ముందుగా చేసుకోవాలని అప్పటికప్పుడు అనుకుంటే మన స్టాఫ్ వేరే డిపార్ట్మెంట్ కింద కొద్దిగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వచ్చిన ధాన్యం వచ్చిన వెంటనే పోయేటట్టు మీకు ఏ హెల్ప్ కావాలన్నా 24 hours అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు నేను అందుబాటులో ఉంటాను అటు భువనగిరి డిస్టిక్ అయినా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సోమవారం మండలి ఆవరణలో మిర్చి దండలు వేసుకుని నిరసన తెలిపారు మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని 25,000 గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో గత సీజన్లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగయిందని ధర లేక ఈ సీజన్లో 2,40,000 ఎకరాల విస్తీర్ణం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నాఫెడ్ మార్క్ఫెడ్ ద్వారా మిర్చి మద్దతు ధర క్వింటాలకు 25,000 రూపాయల ధర నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి రైతు లేనిది రాజ్యం లేదు రైతు లేనిది రాజ్యం లేదు రైతు లేనిది రాజ్యం లేదు మిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి మిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి మిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి మిర్చి రైతుకు వెంటనే 25,000 మద్దతు ధరను చెల్లించాలి 25,000 మద్దతు ధరను చెల్లించాలి 25,000 మద్దతు ధరను చెల్లించాలి 25,000 మద్దతు ధరను చెల్లించాలి జై తెలంగాణ జై తెలంగాణ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు సోమవారం అసెంబ్లీని ముట్టడించారు అసెంబ్లీ గేటు లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఇచ్చిన సర్క్యులర్ రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు
సామాజిక ప్రజా ఉద్యమాలకు వేదికైన ఓయూలో విద్యార్థులు నిరసన కార్యక్రమాల రద్దు చేయటం అన్యాయమన్నారు. ఓయూ విద్యార్థులు విద్య, నిరుద్యోగ సమస్యల మీద ప్రశ్నిస్తే తప్పేంటని వారు ప్రశ్నించారు. గుంటూరు మేయర్ కావాటి మనోహర్ రాజీనామా చేసిన విషయమై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. మేయర్ ఎందుకు రాజీనామా చేశారో తమకు తెలియదన్నారు. తమ పార్టీ అధిష్టానం ఎవరిని నిలబెడితే వారికి మద్దతు ఇస్తామన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. అంటే మేయర్పేట మీద కూటమి ప్రభుత్వం ఇప్పుడు అవిశ్వాసం పెట్టి అదే బలహీన వర్గాలకు ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే సామాజిక వర్గాల పరిగణనగా తీసుకునే వాళ్ళకి న్యాయం చేసే అవకాశం ఉందా? ఇంకా మా పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, పార్టీ అధిష్టానం వీళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళందరితో కూర్చొని డిస్కస్ చేసి ఎవరు ఇప్పుడు ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, నిన్న ఎన్ని ఎమ్మెల్సీలు ఇచ్చాం కూటమి ప్రభుత్వంలో? తెలుగుదేశంలో 5, 3 ఎమ్మెల్సీలు ఎవరికి వెళ్ళినాయి? 2 బీసీలకి, 1 ఎస్సీ కదా. 100% మీరు ఈ క్వశ్చన్ అడిగేదానికి అర్థమే లేదు. ఇప్పటికి చూసుకుంటే మాత్రం పెమ్మసాని చంద్రశేఖర్, మనోహర్, ధూళిపాళె నరేంద్ర, దాదాపు గుంటూరు జిల్లాలో దాదాపు ఆల్పాటి రాజు వీళ్ళందరికీ చాలా మంది కూడా ఉన్నారు. ఇప్పుడు మేయర్పేట మీద కూడా అదే రామాంజనేయులు గారు, ప్రతిపాడు రామాంజనేయులు గారు, తెనాలి శ్రావణ్ కుమార్ గారు, గల్లా మాధవి గారు, కేవలం అక్కడ నజీర్, మొహమ్మద్ నజీర్, డిప్యూటీ మేయర్ ఎవరు? తాను మేయర్ పదవికి మాత్రమే రాజీనామా చేశానని, ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటానని గుంటూరు మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు భరోసా ఇచ్చారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ పేరు ప్లానింగ్ మార్చే యోచనలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. ప్లానింగ్ మార్చినా అర్హులైన వారందరికీ దుకాణాలు కేటాయించకపోయినా పోరాటం చేసే వారిలో నేనే ముందుంటానని ఆయన హెచ్చరించారు. పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్కి సంబంధించి ఒక సమావేశం పెట్టాలని అని చెప్పేసి కౌన్సిల్ హాల్లో దానికి పెమ్మసాని చంద్రశేఖర్ గారు రాబోతామని నాకు తెలిసింది. ఇది నాకున్నటువంటి కొంతమేర సమాచారం మేరకు ఏదో పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ యొక్క పేరు మార్చాలి, కొంత దాన్ని డిజైన్ మార్చాలి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సమాచారం నాకు తెలిసింది. నేను మేయర్ పదవికి రిజైన్ చేస్తూ ఉన్నాను, కానీ గుంటూరు నగర ప్రజలకి అండగా ఉండే విషయంలో ఎప్పుడు ముందుంటానని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే సుదీర్ఘంగా 3 పర్యాయాలు కార్పొరేటర్గా 15 సంవత్సరాల పాటు కార్పొరేటర్గా చేశా, ఫ్లోర్ లీడర్గా చేశా. గుంటూరు పలు సమస్యల మీద నాకు అవగాహన ఉంది. పలు ప్రాంతాల మీద ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి రేపు జరిగేటువంటి పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ సమావేశంలో పీవీకే నాయుడు అనేటువంటి పేరుని వాళ్ళు మార్చాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ బిల్డింగ్ యొక్క నమూనాను కూడా మార్చాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ బిల్డింగ్లో కొన్ని దశాబ్దాల కాలం నుంచి సుమారు 360 మంది పైచిలుకు వ్యాపారస్తులు కూరగాయలు అమ్ముకొని వివిధ వ్యాపారస్తులు చేసుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వంలో కానీ గత పాలకవర్గంలో కానీ వాళ్ళకి 360 మందికి షాపులు లాటరీ పద్ధతి ద్వారా ఇస్తామని చెప్పేసి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ హామీ ఇచ్చి ఉన్నారు. ఈ రెండిటి విషయంలో ఎక్కడైనా సరే తేడా వస్తే మొట్టమొదటగా రోడ్డు మీదకి వచ్చి కూర్చునేటువంటిది నేనే అని చెప్పేసి కూడా రేపు జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నటువంటి మంత్రి గారికి, శాసనసభ్యులకి
నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను కూడా. ఆంధ్రప్రదేశ్లో దోచుకో దాచుకో పంచుకో అనే విధంగా పాలన ఉందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరోపించారు. ఏలూరు జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయమే జరుగుతుంది తప్ప ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగడం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక వైసీపీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మీరు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టారు, చాలా సంతోషం. మీరు స్వచ్ఛ భారత్కి నాంది పలికేరు తణుకు రావడం సంతోషం. ఈ తణుకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ హింస ఏంటి, ఈ ఆవుల కట్టింగ్ ఏంటి, గేదెల కట్టింగ్ ఏంటి, ఇంత దారుణమైన పరిస్థితిని ఎలాగ ఆపాలని చెప్పి చూస్తుంటే దానికి మీరు సహకరించకపోగా ఈ ఎమ్మెల్యే కూడా గాలికి వదిలేసి కోట్లాది రూపాయల చేతులు పావుల ఎమ్మెల్యేని ప్రభుత్వ పరిస్థితి అని చెప్పి ఇట్ల మీద చంద్రబాబు దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎంత దారుణంగా ప్రతి రాష్ట్రం అంతా కూడా ధనదాహంతో సంపాదనతోటి దాచుకో దోచుకో పంచుకో ఈ పరిస్థితి నడుస్తుంది. బాబు గారు మీరు దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. ఇవాళ నేను వచ్చిన కార్యక్రమాన్ని మీరు చూస్తే గమనిస్తే అక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే గాల్లో వస్తారు, గాల్లో వెళ్ళిపోతారు. ఆయన ఏ బస్సులో వెళ్ళినా సరే ఎవరైనా ఒక వినతిపత్రం ఇలా చూపిస్తే వాళ్ళని వెంటనే కూడా తీసుకోండి అని చెప్పి వెనకాల ఒక టీంని పెట్టి వాళ్ళని పిలిపించి వాళ్ళ బాధలను నెరవేర్చే కార్యక్రమం చేశారు. నిన్న మీ మీటింగ్ లో ఒకళ్ళిద్దరు మిమ్మల్ని పొగట్టమే సరిపోయింది. మీరు ఈ రోజున ఫస్ట్ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేశారు అని ఒకళ్ళు పొగట్టం, ఒకళ్ళు ఇంకో పొగట్టం. ఒక అమ్మాయి మాకు మరి వికలాంగుల పెన్షన్ రావాలి, మేము లక్షలు ఖర్చు పెట్టుకున్నాం, మాకు మరి ఆరోగ్యశ్రీ లేదు, మాకు వర్తించాలని చెప్పి ఇప్పించాలని చెప్పి వాళ్ళు అడిగినా సరే దాని మీద స్పందించకుండా ఇంకా నలుగురు మాట్లాడే విధానం కట్ చేసి దబాయించి ఆపి మీ ఉపన్యాసం మీరు మొదలు చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు జన సముద్రం, జనలోకం, జనంతో మనిషిగా మమేకమై ఉండేవారు ఆయన. మరి ఇవాళ మీరు చూసాం, మరి మీరు వచ్చారు, మీరు ఎంత దారుణంగా మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ అమ్మాయి ఆ పరిస్థితి అడగకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 హాస్పిటల్స్ జిల్లా చెప్పి కట్టారు. 5 కంప్లీట్ అయినాయి, ఇంకా 12 రన్నింగ్ లో ఉన్నాయి కంప్లీట్ చేయడానికి. దాని మీద శ్రద్ధ చూపించండి. ఏదైతే 750 మెడికల్ సీట్లు వచ్చినాయో అది వెనక్కి రాశారు, ఎవరన్నా రాస్తారా? పుంగనూరు మండలంలో దారుణ హత్యకు గురైన రామకృష్ణ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ భాషా భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణాపురంలోని బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నిందితుడికి తప్పనిసరిగా శిక్ష పడేటట్టుగా చూస్తామన్నారు. ఇలాంటి దారుణాన్ని తాను గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. హత్యా రాజకీయాలు చేస్తే ఏ పార్టీ వారైనా కఠినంగా శిక్షిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జూన్ 4వ తేదీ ఆంధ్ర రాష్ట్ర ప్రజాస్వామ్యం కలిసి ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకిస్తూ ఈ కృష్ణాపురంలో రామకృష్ణ గారి కుటుంబం ఒక పండుగ వాతావరణంలో కేక్ కట్ చేస్తూ ఉంటే ఎవరైతే దోషి ఉన్నాడో ఆ రోజు వచ్చి రామకృష్ణ గారి భార్య అదే ఉమాదేవి గారికి మోటార్ సైకిల్తో గుద్ది 2 కాళ్ళు కూడా ఫ్రాక్చర్ చేసిన చరిత్ర ఇది. ఎందుకంటే అతన్ని అరాచకం తాండవం ఆడుతూ ఉంది. ఈరోజు వేట కొడవలు తీసుకొని ఈ గ్రామం మధ్యలో ఒక మనిషి పైన దాడి చేయాలంటే అతనికి ఎంత ధైర్యం ఉండాలి. ఇదే కాకుండా మధ్యలో కొంచెం ఇష్యూస్ జరిగితే కూడా పోలీస్ యంత్రాంగం చేతికి ఆయన పోయి రెస్క్యూకి వెళ్ళడం జరిగింది. సంబంధిత సిఐ గారు వీళ్ళకు సరైన న్యాయం చేయలేకపోయారు. ఎస్పీ గారికి మాట్లాడితే ఎస్పీ గారికి తెలియకుండా ఉండదు ఈ విషయం. ఏది ఎట్లయినా కానీ ఈరోజు సభ్య సమాజం థూ అని చెప్పేటట్టుగా ఈ చేసిన చర్యకి ఎవరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు. తప్పకుండా రామకృష్ణ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్న బాబన్న మేమందరం ఉండాము. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా కానీ తప్పకుండా ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లే నాకు మదనపల్లి, ఏ అవసరం ఉన్నా మేము ఉన్నాము. ఇదే కాకుండా వీళ్ళు ఎప్పుడు ఏ అవసరమైనా మేము సహాయం చేస్తాము. అతనికి మాత్రం
ప్రజాస్వామ్యంలో ఉన్న మన పోలీస్ వ్యవస్థ ప్రకారం ఐపీసీ ప్రకారం ఆయనకి ఏమి శిక్ష పడాలా అది తప్పకుండా పడేట్టుగా చూస్తాము. ఇదే కాకుండా అతనికి సంబంధిత మనుషులు ఎవరెవరు ఉన్నారో, ఎవరైతే ఆయన ఫోన్లో మాట్లాడుతూ వీళ్ళ పైన నరకేదానికి కొడుకులు తీసుకు వెళ్ళాడు, ఆ మాట్లాడిన మనుషులు, ఆయన వెనుకున్న మనుషులు అందరూ కూడా కేసులోకి వస్తారు. ఎక్కడ కూడా వదిలేది లేదు. ఇదే కాకుండా సిఐ గారి కేర్లెస్ వల్లనే ఈరోజు ఈ ప్రాణం పోయింది. ఆయన కానీ బాధ్యత తీసుకుంటే ఇంత జరిగేది కాదు. తప్పకుండా మేము అన్నమయ్య జిల్లా రాజంపేటలో కొలువైన శివాలయంలో సినీ హీరో మంచు విష్ణు ప్రత్యేక పూజలు జరిపించారు. మంచు మోహన్ బాబు నిర్మాతగా, తాను హీరోగా భారీ బడ్జెట్తో నిర్మించిన మూవీ కన్నప్ప ఏప్రిల్ 25న రిలీజ్ కానుందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో సినిమా హిట్ కావాలని భక్త కన్నప్ప జన్మస్థలమైన ఊటుకూరు శివాలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించినట్లు విష్ణు తెలిపారు. ఏప్రిల్ 25వ తేదీన కన్నప్ప రిలీజ్ అవుతుంది. ఇక్కడికి షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు శ్రీకాళహస్తికి వెళ్ళి షూటింగ్ చేసుకుంటే ఆయన జన్మస్థలానికి ఆయన రావాలని ఎన్నో రోజులుగా ఈ రోజు వాళ్ళు అందించిన మేరవారి నుంచి దేవుడు అనుగ్రహం ఉండాలి. ఈరోజు వచ్చాను కన్నప్ప ఊరికి ప్రపంచానికి నేను చెప్తున్నాను. దాదాపు 50 సంవత్సరాల తర్వాత చేస్తున్నాం. శివుడి ఆజ్ఞతో ఈ తరానికి కన్నప్ప కథ చెప్పాలని మేము ప్రయత్నిస్తున్నాం. ఏప్రిల్ 25వ తేదీన మీ అందరి ఆశీస్సులతో మంచి విజయాన్ని సాధిస్తామని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేసవిని దృష్టిలో పెట్టుకొని సాగు, తాగునీటి సమస్యలపై దృష్టి సారించాలి. నల్గొండ జిల్లా అధికారులను ఆదేశించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మిర్చి రైతుకు 25,000 గిట్టుబాటు ధర కల్పించాలి. శాసన మండలికి మిర్చి దండలతో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. ఓయూలో నిరసనను రద్దు చేస్తూ సర్క్యులర్ జారీ చేసిన వైస్ ఛాన్సలర్. ప్రభుత్వ తీరుకు నిరసనగా అసెంబ్లీని ముట్టడి చేసిన బీఆర్ఎస్వీ నేతలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.